పశ్చిమాసియాలోని ఆ రెండు దేశాలు సన్నిహిత మిత్రులు. ఒకే ఆశయం కోసం రెండు ముస్లిం దేశాలు పోరాడాయి. అయితే ఇప్పుడు ఆ రెండు దేశాలే శత్రువులుగా మారాయి. ఇప్పుడు ఇరు దేశాలు బెదిరింపులకు దిగుతున్నాయి. తమ జాతీయ ప్రయోజనాలకు దెబ్బ తినకుండా రక్షించుకోవాలని ఓ దేశం ఆరాటపడుతుంది. తమకు అనుకూలంగా ఉండే గ్రూప్ అధికారంలోకి రావాలని మరో దేశం ప్లాన్లు వేస్తుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల ప్లాన్లతో మళ్లీ పశ్చిమాసియాలో కోల్డ్ వార్ మొదలైంది. రెండు దేశాలు మరో దేశంలో పోరాటానికి సై అంటున్నాయి. ఇంతకీ ఆ రెండు దేశాలు ఏవి? మిత్ర దేశాలు ఎందుకు శత్రు దేశాలుగా మారాయి? ఇరు దేశాలు ఎందుకు ఇప్పుడు దాడులకు దిగుతున్నాయి? లెట్స్ వాచ్. క్లోజ్ ఫ్రెండ్స్ శత్రువులుగా ఎందుకు మారాయి? యెమెన్లో ఆ రెండు ముస్లిం దేశాలకు పనేంటి? పశ్చిమాసియాలో మరో యుద్ధం వస్తుందా? పశ్చిమాసియాలో నిన్న మొన్నటి వరకు ఫ్రాక్సీ గ్రూపులకు ఇరాన్ అండగా నిలిచింది. గాజాలోని హమాస్, లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లోని హూతీలు వంటి ప్రాక్సీ గ్రూపులకు నిధులు, ఆయుధాలను తెహ్రాన్ సరఫరా చేసింది. ఆయా గ్రూపులను తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ గ్రూపులకు ఆయుధాలను సిరియా మీదుగా ఇరాన్ అందించేది. కానీ ఇరాన్కు అనుకూలంగా ఉన్న పాలకుడు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఆయా గ్రూపులకు ఇరాన్ అందించే సాయం ఆగిపోయింది. అదే సమయంలో గాజాలో హమాస్ను, లెబనాన్లో హిజ్బుల్లాను ఇజ్రాయెల్ సైన్యం ఊచకోత కోసేది. దీంతో ప్రచన్న శక్తుల ప్రభావం తగ్గిపోయిందని అందరూ సంబరపడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రచన్న యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈసారి మళ్లీ ఇజ్రాయెల్ రంగంలోకి దిగిందనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు మాత్రం రెండు ముస్లిం దేశాల్లో గన్నులను ఎక్కుపెడుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రచన్న యుద్ధానికి యెమెన్ వేదికగా మారింది. యెమెన్లోని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రెండు దేశాలు నిన్నటి వరకు సన్నిహితులు. ఇప్పుడు ఆ రెండు ముస్లిం దేశాలే సమర శంఖాన్ని ఊరిస్తున్నాయి. రెండు దేశాలు వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇచ్చుకుంటున్నాయి. వైమానిక దాడులకు దిగాయి. అయితే సౌదీ, యుఏఈ పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాయా? తాజాగా రెండు దేశాల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 30న ఉదయం యెమెన్లోని ఓ పోర్టుపై సౌదీ అరేబియా దాడి చేసింది. దక్షిణ యెమెన్లోని ఈ నౌకాశ్రయాన్ని ముకల్లా అంటారు. అయితే ముకల్లా పోర్టుపై రియాద్ సైన్యం ఎందుకు దాడి చేసింది? ముకల్లాకు యుఏఈ నుంచి ఆయుధ షిప్మెంట్ వచ్చిందంటూ సౌదీ అరేబియా చెబుతుంది. రెండు షిప్లలో ఆయుధాలు యెమెన్కి వచ్చినట్టు వెల్లడించింది. అందుకే వాటిని ధ్వంసం చేయాలని రియాద్ దాడులు చేసిందన్నమాట. అయితే ఒక్క దాడితో సౌదీ అరేబియా సరిపెట్టుకోలేదు. కొన్ని గంటల్లోనే సౌదీ అరేబియా విదేశాంగ శాఖ నుంచి డెడ్లీ వార్నింగ్ వచ్చింది. సౌదీ ప్రయోజనాలను యుఏఈ దెబ్బతీస్తుందంటూ మండిపడింది. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదని రియాద్ హెచ్చరించింది. అసలు యెమెన్కి ఆయుధాలు ఇస్తే సౌదీ ప్రయోజనాలు ఎందుకు దెబ్బతింటాయి? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే యెమెన్లోని సాయుధ దళాల గురించి తెలుసుకోవాల్సిందే. నిజానికి యెమెన్ రెండు ప్రాంతాలుగా చీలిపోయింది. ఉత్తర యెమెన్ను సాయుధ దళాల కంట్రోల్లో ఉంది. అంతర్జాతీయ సమాజం గుర్తిస్తున్న పాలకుల కంట్రోల్లో దక్షిణ యెమెన్ ఉంది. అయితే దక్షిణ యెమెన్లో కూడా రెండు వర్గాలుగా ప్రభుత్వం చీలిపోయింది. అధికారంలో ఉన్న అధ్యక్ష మండలికి సౌదీ అరేబియా మద్దతిస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఉన్న గ్రూప్ ని సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఎస్టీసీ అంటారు. సో ఎస్టీసీకి యుఏఈ మద్దతిస్తోంది. సాంకేతికంగా చూస్తే దక్షిణ యెమెన్లోని అధ్యక్ష మండలి, సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ బద్ధ శత్రువులు. ఈ రెండు గ్రూపులు ఒకప్పుడు హూతీలను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా యుద్ధం చేశాయి. ఈ యుద్ధంలో 2015 నుంచి సౌదీ అరేబియా, యుఏఈ కూడా పోరాడాయి. తమ సైన్యాలను దక్షిణ యెమెన్లో మోహరించాయి. అయితే 2019లో తమ సైన్యాన్ని యుఏఈ ఉపసంహరించుకుంది. రికార్డుల పరంగా దక్షిణ యెమెన్ పాలకులకు యుఏఈ ఇప్పటికీ మద్దతిస్తోంది. కానీ ఇటీవల దక్షిణ యెమెన్లోని రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నెల ప్రారంభంలో యుఏఈ మద్దతున్న దళాలు అకస్మాత్తుగా మెరుపు దాడులకు దిగాయి. ప్రస్తుతం దక్షిణ యెమెన్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. దక్షిణ యెమెన్లోని యుఏఈ అంతిమ లక్ష్యం ఏమిటి?
యుఏఈ మద్దతున్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఎందుకు ప్రభుత్వంపై పోరాడుతోంది? దక్షిణ యెమెన్ను కొత్త దేశంగా చూడాలని ఎస్టీసీ కోరుకుంటుంది. సౌత్ యెమెన్గా కొత్త దేశాన్ని ప్రకటించాలని ఎస్టీసీ డిమాండ్ చేస్తుంది. నిజానికి ఈ డిమాండ్ కొత్తదేమీ కాదు. 1967 నుంచి 1990 వరకు దక్షిణ యెమెన్ ప్రత్యేక దేశంగానే ఉండేది. అప్పట్లో అరబ్ ప్రపంచంలో ఉన్న ఏకైక కమ్యూనిస్టు దేశం దక్షిణ యెమెన్గా గుర్తింపు పొందింది. కోల్డ్ వార్ తర్వాత పునరీకీకరణ జరిగింది. ఇప్పుడు ఎస్టీసీ ఆ కాలానికి వెళ్లాలని కోరుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే పాత దక్షిణ యెమెన్ కోసం ఎస్టీసీ పోరాడుతుంది. కానీ సౌదీ మద్దతున్న గ్రూప్ ఈ ప్లాన్ ని వ్యతిరేకిస్తుంది. యుఏఈతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని అధ్యక్ష కౌన్సిల్ రద్దు చేసింది. అంతేకాకుండా యుఏఈకి అధ్యక్ష కౌన్సిల్ ఓ డెడ్ లైన్ విధించింది. 24 గంటల్లో దక్షిణ యెమెన్ ను వీడాలంటూ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఎస్టీసీకి యుఏఈ మద్దతివ్వడం దురదృష్టకరమని అధ్యక్ష కౌన్సిల్ చీఫ్ రషద్ అల్ అల్మీ తెలిపాడు. హాడ్రామూట్లోని పౌరులు, ప్రభుత్వ దళాలపై దాడికి యుఏఈ ప్రోత్సహిస్తుందంటూ విమర్శించాడు. ఈ పరిణామాలను సౌదీ అరేబియా నిశితంగా పరిశీలిస్తుంది. అంతేకాకుండా వారం రోజుల క్రితం దక్షిణ యెమెన్లోని ఎస్టీసీ స్థావరాలపై రియాద్ మిలిటరీ దాడి చేసింది. తాజాగా యుఏఈ షిప్మెంట్లపైన అటాక్స్ కి దిగింది. ఆ తర్వాత సౌదీ అరేబియా నుండి వార్నింగ్ వచ్చింది. యుఏఈ తీసుకున్న చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి అని సౌదీ ఆరోపించింది. యెమెన్ భద్రతా స్థిరత్వానికి యుఏఈ చర్యలు ముప్పుగా మారాయని రియాద్ స్పష్టం చేసింది. తమ జాతీయ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగినా ఊరుకునేది లేదని సౌదీ హెచ్చరించింది. అవసరమైన అన్ని రకాల చర్యలకు రియాద్ వెనుకాడదని తేల్చి చెప్పింది. నిజానికి ఈ వార్నింగ్స్ అత్యంత తీవ్రమైనవి. మిత్రదేశం యుఏఈని టార్గెట్ చేస్తూ సౌదీ అరేబియా హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సింపుల్ గా చెప్పాలంటే తమ జాతీయ భద్రతకు యుఏఈ ముప్పుగా మారిందని సౌదీ అరేబియా ఆరోపిస్తుంది. అయితే రియాద్ వార్నింగ్స్ పై యుఏఈ ఏమంటుంది? ప్రాథమికంగా సౌదీ ఆరోపణలను, వార్నింగ్స్ ని యుఏఈ తోసిపుచ్చింది. దక్షిణ యెమెన్లో ఎస్టీసీకి తాము మద్దతివ్వడం లేదని కూడా యుఏఈ స్పష్టంగా చెబుతోంది. ముకల్లాకు తాము ఎలాంటి ఆయుధాలను పంపలేదని అబుదాబి స్పష్టం చేసింది. అంతేకాదు సౌదీ ప్రయోజనాలకు తాము ఏమాత్రం భంగం కలిగించడం లేదని యుఏఈ తేల్చి చెప్పింది. అంతేకాకుండా యెమెన్ కోసం తాము చేసిన ప్రాణత్యాగాలను రియాద్కు యుఏఈ గుర్తు చేస్తుంది. ఇరు దేశాల మధ్య మరింత సమన్వయం, విచక్షణ అవసరమని అబుదాబి కోరుతోంది. నేటి పరిణామాలు గమనిస్తే ఒకవైపు దాడులు, మరొక వైపు ప్రక్రియలు, ఇంకొక వైపు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే దక్షిణ యెమెన్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ప్రస్తుతానికి యుఏఈ ఒక మెట్టు కిందికి దిగింది. యెమెన్లో ఉన్న తమ మిగిలిన దళాలన్నింటినీ ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది. అయితే ఈ చర్యలతో యెమెన్లో ఉద్రిక్తతలు తగ్గుతాయా అంటే యెమెన్ విషయంలో సౌదీ అరేబియాకు కొన్ని తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే దక్షిణ యెమెన్కి యుఏఈకి మధ్య 1300 కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ సరిహద్దు ఉంది. పైగా యెమెన్లో యూతీల పాలనతో తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని సౌదీ అరేబియా భావిస్తోంది. 2019-2022లో పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. సౌదీలోని చమురు నిల్వలపై అప్పట్లో హూతీలు దాడి చేశారు. అందుకే యెమెన్లో స్థిరత్వం రియాద్కు చాలా అవసరం. అది తమకు లక్ష్మణ రేఖ అని సౌదీ పాలకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడ యుఏఈకి కూడా కొన్ని భయాలు ఉన్నాయి. యెమెన్లో పాలకులు నమ్మకమైన మిత్రులు ఉండాలి. చమురు సంపదను, సముద్ర మార్గాలను రక్షించే పాలకుడే యెమెన్లో ఉండాలని యుఏఈ కోరుకుంటుంది. నిజం చెప్పాలంటే నమ్మకమైన మిత్రుడు ఎస్టీసీ రూపంలో యుఏఈకి దొరికాడు. అందుకే నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న సౌదీ, యుఏఈ మధ్య ఇప్పుడు శత్రుత్వం మొదలైంది. దక్షిణ యెమెన్లో సౌదీ అరేబియాకు అత్యవసరమైన లక్ష్యం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఎస్టీసీ రూపంలో యుఏఈకి ఆధిపత్యం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే రెండు దేశాల మధ్య ప్రచండ యుద్ధం ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన పశ్చిమాసియాను కలవరపెడుతుంది.